విజయవంతంగా అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ హైదరాబాద్ వృద్ధుల సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వృద్ధుల సమితి అధ్యక్షులు మొహమ్మద్ జియావుద్దీన్ ఆధ్వర్యంలో సైదాబాద్లోని కమ్యూనిటీ మసీదులో రక్తదానం శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధుల సమితి అధ్యక్షులు మొహమ్మద్ జియావుద్దీన్ మాట్లాడుతూ ఈ తరహా మానవతా మరియు శాంతి ప్రోత్సాహ కార్యకలాపాలు అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ తరచుగా నిర్వహిస్తుందని ఆయన వివరించారు. सर इधर आज जमात अहमदिया में 5 तंजीमें हैं और उसमें एक तंजीम मजलिस अंसारुल्लाह है। ये 40 साल से ऊपर के जो हमारे अफराद हैं उन पर मुश्तमिल ये तंजीम है और उनकी तरफ से आज ये ब्लड डोनेशन कैंप का इनेकाद किया जा रहा है और इसमें इंसानियत की खिदमत की खातिर लोगों को तरगीब दिलाकर, लोगों को तवज्जो दिलाकर कि कितनी अहमियत है, आप अगर खून का अतिया देते हो तो उससे क्या फ़वाइद है, वो सब बताते हुए आज जो है 40 साल के ऊपर के तमाम अफरादों को यहाँ जमा किया गया है और उनसे अताया खून लिया जा रहा है। इसी के साथ साथ यही 40 साल से जो ऊपर के जो अफराद हैं उनके सेहत को जो है वो सेहत की बेहतरी के लिए आज एक क्लब का भी जो है वो शुरुआत किया गया यहाँ पे हैदराबाद के मजलिस के लिए। जमात अहमद ఇవాళ ఇక్కడ మజ్లిస్ అన్సారుల్లా తరఫున ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయబడింది. ఇక్కడ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ స్క్రీనింగ్ చేస్తున్నారు, థైరాయిడ్ డిజార్డర్స్ అన్నింటినీ స్క్రీన్ చేసి ట్రీట్మెంట్ చేసి ఇస్తున్నారు. దాంతోపాటు బ్లడ్ డొనేషన్ కూడా బ్లడ్ డొనేషన్ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. అది చాలా మంచి మంచి ఆస్పెక్ట్ ఉంది, మంచి వాళ్ళ మంచి వచ్చే ఉంది. దానివల్ల చాలామందిని సేవ్ చేసుకోవచ్చు, కాపాడుకోవచ్చు, చాలా ప్రాణాలని కాపాడుకోవచ్చు, 3 or 4 లైఫ్ని తీసుకోవచ్చు బ్లడ్ డొనేషన్ వల్ల. సో అందరూ బ్లడ్ డొనేషన్ చేస్తున్న వాళ్ళకి నేను అందరికీ కాంప్లిమెంట్ చేస్తున్నాను, కంగ్రాచులేట్ చేస్తున్నాను.